4th T20 ఇండియా ఓడిపోయారు, గెలిచింది కాదు. అయినా దీన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చే ప్రయత్నం చేద్దాం. బికాజ్ శివం దూబే ఒక విచిత్రమైన పని చేశాడు. సంజు శాంసన్ ఎందుకు ఇలా అవుట్ అవుతున్నాడు దాన్ని కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకునే వచ్చిన ప్రయత్నం చేద్దాం. రింకు సింగ్ క్యాచ్లు పట్టడంతో పాటు రన్స్ కూడా స్కోర్ చేశాడు. మరి దీంట్లో ఆ గాడ్స్ ప్లాన్ ఏమన్నా ఉందా అది కొంచెం మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ చేసిన మంచి విషయాలు ఏంటి దాని గురించి కూడా లైట్గా చర్చిద్దాం. ఓడిపోయినప్పుడే కొంచెం ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీడియో మొత్తం చూడండి. దిస్ విల్ బీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ 4వ T20 ఇంటర్నేషనల్ విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీ కలిసి రాలేదు ఇండియాకి. బికాజ్ ఇండియా ఓడిపోయారు, 50 రన్స్ తేడాతో ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేయమని న్యూజిలాండ్ ఇన్వైట్ చేశారు. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 215 పరుగులు స్కోర్ చేశారు ఉన్న 20 ఓవర్స్లో. వాళ్ళకి టాప్ స్కోరర్ టిమ్ సైఫర్ట్ అండ్ డారెల్ మిచెల్ నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఆఖరిలో. అండ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో బుమ్రా అగైన్ బౌలింగ్ బాగా వేయడం చూసాం. హర్షదీప్ సింగ్ 2 వికెట్స్ తీసుకున్నాడు, అలాగే కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఓవరాల్గా ఓకే పర్ఫార్మెన్స్ అనిపించింది. సరే 216 ఫర్ ఎ విన్, ఇది ఇండియాకి హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్ అయి ఉండేది. ఆ ఛాలెంజ్ తోటి వాళ్ళ రన్ చేజ్ మొదలు పెట్టారు అండ్ ఫస్ట్ బాల్కే వికెట్ నష్టపోయారు. ఓవరాల్గా 50 పరుగులు తక్కువ స్కోర్ చేసి ఇన్నింగ్స్ని పూర్తి చేసేసారు, ఆల్అౌట్ అయిపోయారు. సో దాంతో 4th మ్యాచ్ అయితే ఇండియా ఓడిపోయారు. ఇండియాకి బ్యాటింగ్ పరంగా మంచి కాంట్రిబ్యూషన్స్ అంటే శివం దుబే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు అండ్ రింకు సింగ్ నుంచి డీసెంట్ కాంట్రిబ్యూషన్. సో వాటి గురించి మాట్లాడదాం. మిత్ శాంట్నర్ న్యూజిలాండ్ 3 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో ఇది సమరీ, బట్ డీటెయిల్స్ దాంట్లోకి వెళ్తేనే నేర్చుకోవడానికి మనకి ఏమైనా ఉండేది. బై ద వే వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్ బికాస్ దట్ విల్ హెల్ప్ ద వీడియో అలాట్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్కి. ఈ వీడియో చూసి ఏమన్నా నేర్చుకున్నాను అన్న ఫీలింగ్ కలిగినా, అరే కాస్త ఎంటర్టైనింగ్ అనిపించిన ఫీలింగ్ కలిగినా కూడా ఆ పని మీరు చేసే కన్సిడరేషన్లోకి రావచ్చు అనమాట. ఓకే, వాళ్ళు ఏంటి బెటర్గా చేశారంటే పవర్ ప్లేలో వాళ్ళు ఈ సిరీస్లో ఎక్కడా కూడా ఆడనంత బాగా ఆడారు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా 100కు వచ్చింది. 100 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. దే డిడ్ రియలీ వెల్. కానీ యాక్చువల్లీ 100 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అలా టేక్ ఆఫ్ చేసి ఉండాల్సింది. కానీ యాక్చువల్లీ వాళ్ళు డుడుక్ 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 అని స్లోగా వెళ్ళారు ముందుకి. ఎందుకంటే ఒక 63 రన్స్కో ఏమో 6 వికెట్స్ పడ్డాయి. అది స్లో డౌన్ చేసింది వాళ్ళ ఇన్నింగ్స్ని. కాకపోతే డారెల్ మిచెల్ ఎవరైతే ఓడిఐ సిరీస్లో 30 తిప్పలు పెట్టాడు ఇండియన్ బౌలర్స్ని, నంబర్ 6లో వస్తూ అగైన్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వై నంబర్ 6 కొంచెం పైకి రావచ్చేమో, బట్ వాళ్ళు వద్దనుకుంటున్నారు. 4లో ఫిలిప్స్ ఆడాలి, 5లో చాప్మన్ ఆడాలి, 6లోనే మిచెల్ రావాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఓకే, దాంతో మిచెల్ రావడం ఇంపార్టెంట్. 18 balls 36 39 స్కోర్ చేయడం, ఆ స్కోర్ 216 or 215 దాకా వెళ్ళడం జరిగిందనమాట. అది వాళ్ళు చేసిన మంచి పని. ఇండియా మంచిగా చక్కగా పుల్ బ్యాక్ చేశారు, 5 బౌలర్స్ని యూజ్ చేశారు. అసలు ఎందుకు జరిగింది మొత్తం అంటే, ఫస్ట్ మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ రిలేజ్ టాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లేయింగ్ లెవెన్స్ తెలిసాయి. ఇషాన్ కిషన్కి చిన్న నిగులు ఉందని చెప్పేసి తనని కూర్చోపెట్టి తన స్థానంలో హర్షదీప్ని తీసుకొచ్చారు. మనం అనుకున్నాం, అరే శ్రేయస్సర్ని ఆడిస్తే బాగుంటుందేమో, మంచిది కదా, ఎలాగో రవి బిష్ణుని ఆడించారు కదా, అయ్యర్ కూడా గేమ్ టైం ఇస్తే బాగుండు అనుకున్నాం. పర్ఫెక్ట్ ఆపర్చునిటీ, చేయలే ఆ పని. ఇండియా దగ్గర బౌలర్స్ ఉన్నారు ఇంకా, అయినా చేయలేదు ఆ పని. హర్షదీప్ ఆడడం నాకు హ్యాపీయే. ఓకే, ఇంకెవరి ప్లేస్లో ఆడుండొచ్చేమో. ఇషాన్ ప్లేస్లో తను ఆడించడం నాకు పెద్దగా అర్థం కాలేదు. అంటే ఒక థియరీ వాళ్ళు టెస్ట్ చేద్దాం అనుకుంది ఏంటంటే, బహుశా 7 బ్యాటర్స్ మాత్రమే ఉంటే 5 బౌలర్స్తో మాత్రమే వేస్తే ఏం జరుగుతుంది చూద్దాం అని ఒక థియరీని టెస్ట్ చేసినట్టుగా ఉన్నారు. బౌలింగ్ అయితే హర్షిత్ రాణా కొంచెం ఈ మ్యాచ్లో ఆఫ్ డే ఎవ్రీ డే ప్రతి బ్యాటర్ రన్ స్కోర్ చేయడు, ఎవ్రీ డే ప్రతి బౌలరు బాగా పర్ఫామ్ చేయడు. సో ఇవి జరుగుతూనే ఉంటాయి, సహజం, సర్వసాధారణం, ఇట్స్ ఓకే. 5గురినే యూజ్ చేశారు అక్కడ. అగైన్ కావాలని చేశారని అనుకోవాలి మనం, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, అభిషేక్ శర్మ కావాలంటే బౌలింగ్ చేస్తాడు. ఇంకొక 3 ఆప్షన్స్ ఉన్నా కూడా ఉపయోగించకపోవడం, స్పెషల్లీ బౌలర్స్ రన్స్ లీక్ చేస్తున్నప్పుడు, అదర్వైజ్ యూ డోంట్ అండర్స్టాండ్ దాట్. సో ఒకటి, శ్రేయస్సర్ని ఆడించకపోవడం నాకు కొంచెం ఎక్కలేదు. 2, టాస్ గెలిచిన తర్వాత కష్టమైన పని చేయాలిగా, డ్యూ ఎక్కువ ఉందని తెలుసు. ఒకవేళ మనం వరల్డ్ కప్ వచ్చిన తర్వాత టాస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇండియా మ్యాచ్లన్నీ ఈవినింగ్ గేమ్సే. టాస్ ఓడిపోయి మనం డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేసి తర్వాత బౌలింగ్ కండిషన్స్ బాగాలేనప్పుడు వేయాల్సి వస్తే, దాన్ని మనం టెస్ట్ చేసుకోకపోతే ఎలా? అది చేయట్లేదు. మరి ఎందుకు అన్నది అగైన్ టీమ్కే తెలియాలి. అయినప్పుడు చూసుకుందామంటే, అయినప్పుడు వరల్డ్ కప్లో అయితే, ఇంపార్టెంట్ గేమ్లో అయితే అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ 2 జరగలేదు. తద్వారా జరిగింది అంటే మనకి కావాల్సిన మన హైపోథెసిస్ కూడా టెస్ట్ అవ్వలేదు, అది నేను అనుకునేది. తర్వాత ఇండియా రన్ చేజ్ గురించి మాట్లాడుతాం. దాంట్లో రింకు సింగ్, శివం దుబే అందరినీ కవర్ చేద్దాం. అయితే ఫస్ట్ బాల్కే 2 విషయాలు జరిగాయి. ఒకటి, సంజు శాంసన్ స్ట్రైక్లో రాలేదు. 2, అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కి 6 కాకుండా అవుట్ అయిపోయాడు. నౌ సంజు శాంసన్ రాకపోవడం ఇట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్. ఎందుకంటే టిపికలీ పార్ట్నర్స్లో ఒకరు రెగ్యులర్గా అవుట్ అయిపోతూ ఉంటే ఏం చేస్తారంటే, రే మామ నువ్వు స్ట్రైక్ తీసుకోరా, నేను నాన్ స్ట్రైక్ రన్లో ఉంటా, కొంచెం ఫస్ట్ బాల్ ఫేస్ చేసే ప్రెషర్ నాకు ఎందుకు అని మాట్లాడుకొని
వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి మార్చుకుంటారు. ఒక ఇంట్రెస్టింగ్ టిడ్బిట్ ఏంటంటే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కొట్టుకున్నారంటే ఎవరు ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తారని. వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నప్పుడు కూడా సచిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి నాన్ స్ట్రైకర్లు నుంచుండిపోయారంట, నువ్వు ఫేస్ చేయ వీరు అనుకుంటూ. సో ఇలా ఉంటే నాట్ ఎవ్రీబడి లైక్స్ టు ఫేస్ ద ఫస్ట్ బాల్, సమ్ పీపుల్ వాంట్ టు ఫేస్ ద ఫస్ట్ బాల్, అండ్ మీరు ఫామ్లో లేనప్పుడు నాన్ స్ట్రైకర్ ఉండాలి అనుకుంటారు. ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ అదే చేసినట్టుగా అనిపించింది. సంజు శాంసన్ స్ట్రైక్ తీసుకోలేదు, ఇట్స్ అ గుడ్ థింగ్. అభిషేక్ శర్మ యూజువల్గా ఫస్ట్ బాల్ టార్గెట్ చేస్తాడు, సిక్స్లు కొడుతుంటాడు, ఇక్కడ అవుట్ అయ్యాడు. అగైన్ అభిషేక్ కూడా ప్రతి మ్యాచ్ స్కోర్ చేయడు, దాన్ని తప్పడానికి లేదు, తను ఆడే స్టైల్ అలాంటిది. అండ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే విత్ దట్. మ్యాచ్ ఓడిపోయినా కూడా ఐఎమ్ యాక్చువల్లీ ఓకే విత్ దట్. సిరీస్ అయిపోయింది, మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎలాగో ఉండింది. నా అది అయిపోయిన తర్వాత నంబర్ 3లో సూర్య వచ్చాడు. సూర్య కూడా ఎక్కువసేపు ఆడలేదు, తను 2 4 కొట్టి పుసుకుని అవుట్ అయిపోయాడు. అగైన్ దట్ ఈస్ ఆల్సో ఓకే, 2 బ్యాక్-టు-బ్యాక్ 50s ఉన్నాయిగా. సంజు శాంసన్, దిస్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ పాయింట్ రైట్. సంజు శాంసన్ ఏం జరుగుతోంది టెక్నికల్గా అని ఆలోచిస్తే కనుక, ఒకటి మెంటల్, 2 టెక్నికల్. ఫస్ట్ టెక్నికల్ మాట్లాడదాం. తను మీరు గమనిస్తే మొదటి 3 మ్యాచ్ల్లో కూడా ఎక్కువ శాతం క్రీస్ లోపలే ఉండి, ఇన్ఫ్యాక్ట్ క్రీస్లో ఇంకా వెనక్కి వెళ్ళి ఆడుతున్నాడు. బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళమంటారు. అంటే మీరు లెగ్ స్టంప్ గార్డ్ తీసుకుంటే మీరు బ్యాక్ ఫుట్ వెనక్కి తీసుకెళ్తే లెగ్ స్టంప్ నుంచి మిడిల్ స్టంప్కో ఆఫ్ స్టంప్కో వెళ్ళి ఆ బాల్ లైన్ని కవర్ చేసి ఆడతారు. సో బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళడం నార్మల్. సంజు శాంసన్ ఏం చేస్తున్నాడు అంటే బ్యాక్ అక్రాస్ వెళ్ళట్లే, ఐదర్ స్ట్రైట్గా బ్యాక్కి లేదా లెగ్ స్టంప్ బయటికి వెళ్ళిపోతున్నాడు. దాంతో స్టంప్స్ అన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. 3వ T20Iలో కూడా అది చేస్తేనే మ్యాట్ హెన్రీ పైకి బాల్ వేస్తే అది ప్యాడ్స్ మీద తగిలి డిఫ్లెక్ట్ అయ్యి స్టంప్స్ మీదకి వెళ్ళింది. అండ్ ఆ వెనక్కి వెళ్ళడంతో తన బాడీ వెయిట్ మొత్తం అంతా కూడా బ్యాక్ ఫుట్ పైన ఉండడంతో షాట్ ఆడదాం అన్నప్పుడు మీ వెయిట్ వెనకాలకుంటే బాల్ గాల్లోకి వెళ్ళిపే అవకాశం ఎక్కువ. అలానే 2 సార్లు అవుట్ అయ్యాడా ఫస్ట్ సెకండ్ దాంట్లో. తర్వాత మీరు ముందుకొచ్చినప్పుడు మీ బాడీ వెయిట్ టువర్డ్స్ ది బాల్ వెళ్తున్నప్పుడు మీకు కంట్రోల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. వెనకాల ఉన్నప్పుడు మీ ఆప్షన్స్ తక్కువైపోయాయి కదా, మీరు ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ముందు కాలు ఫ్రంట్కి తీసుకెళ్ళినా కూడా ఎంత దూరం వస్తారు, క్రీస్కి జస్ట్ పాపింగ్ క్రీస్ దగ్గరే ఉంటారు. సో మీరు బౌలర్ని తనకి కావాల్సిన లెంత్ వేసుకునే విధంగా మీరు రియాక్ట్ అవుతున్నారు అన్నమాట. అది సంజు శాంసన్ చేసిన పొరపాటు. యాక్చువల్లీ మీరు ఇన్నింగ్స్ గమనించుంటే మొదట్లో స్కోర్ చేసిన 2 బౌండరీస్ కూడా తను క్రీజ్ వదిలి కాస్త బయటకు వచ్చాడు, అది నెగేట్ చేశాడు. అది చేసిన వెంటనే తను బహుశా అనుకుంది, ఓకే నేను ముందుకు వచ్చాడే కదా, కొంచెం షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తాడు అని మైండ్లో వాడు ఉంది కాబట్టి, గతంలో షార్ట్ బాల్కి అవుటే ఉన్నాడు కాబట్టి మళ్ళీ బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయి అక్కడ టెంట్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు అనమాట. అలానే ఈవెన్చువల్గా అవుట్ కూడా అయ్యాడు. మిత్ శాంట్నర్ బౌలింగ్లో మీరు గమనిస్తే తను లెగ్ స్టంప్ బయటికి జరిగిపోయాడు, స్టంప్స్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేశాడు. ఆ బాల్ని ముందుకెళ్ళి కూడా ఆడొచ్చు ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్. సరే వెనక నుంచి ఆడాలన్నా మీరు ఆ లైన్ కవర్ చేసి కూడా ఆడొచ్చు. మీరు స్టంప్స్ని ఎక్స్పోజ్ చేసి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ టెక్నికల్ ఇష్యూ కూడా ఉంటుంది. సంజు శాంసన్కి తెలీదా అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆడుతున్నప్పుడు ప్రెషర్లో ఉన్నప్పుడు మీకు క్లారిటీ సరిగ్గా లేనప్పుడు ఇది మీరు కావాలని చేయరు, జరిగిపోతుంటుంది అనమాట. వీడియో అనలిస్టులు చూసి చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో మీరు దాన్ని రెక్టిఫై చేసుకోలేరు ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్. ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఈ డజన్ నో. ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ క్రికెటర్, తనకు తెలుసు ఏం పొరపాటు జరిగిందో. వెనక్కి వెళ్ళి వీడియో అనాలిసిస్ చూసుకుంటే తనకు అర్థమైపోతుంది ఏం జరిగిందో. అది హీల్ గో త్రూ దట్, హీల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆల్సో. బట్ జరుగుతుంది, ఇదని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. నౌ టెక్నికల్ ఏదో జరుగుతుంది, మెంటలీ ఆబ్వియస్లీ ఇష్యూ ఏంటంటే అరే 3 మ్యాచ్లు ఫెయిల్ అయిపోయాను, ఇషాన్ కిషన్ రన్స్ కొట్టాడు, తను వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు, అందరు దీని గురించి మాట్లాడుతుంటారు. బయట టీంలో ఎవరు చెప్పకపోయినా కూడా ఇషాన్ కిషన్ని ఓపెనర్గా పెట్టాలా, సంజుని ఓపెనర్గా పెట్టాలని ఒక ఆలోచన అందరికీ వచ్చింది అని తను కూడా ఆలోచిస్తుంటాడు కదా. అండ్ గతంలో కూడా హిస్టారికల్గా చూసుకుంటే సంజు ఒక 2 మ్యాచ్లు ఆడడం, రన్స్ కొట్టకపోతే తను కూర్చోబెట్టడం, సంజు ఒక 3 మ్యాచ్లు ఆడడం, రన్స్ కొట్టినా కూడా తన ఓపెనింగ్ పొజిషన్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇవి రెగ్యులర్గా చేశారు. సో తనకు ఒక భరోసా లేదు, నేను నా ప్లేస్ కోసమే ఆడుతున్నాను అని ఒక భయంతో ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు రన్స్ స్కోర్ చేయాలని ఒక తాపత్రయంతోనే ఆడాలి. ఫ్రీగా ఆడడానికి లేదు. ఎప్పుడు తన మెడపైన ఒక కత్తి ఉంటుంది, పర్ఫామ్ చేయకపోతే బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకు మన కమెంట్స్లో కూడా చూస్తుంటారు కదా మీరు, సోషల్ మీడియా మొత్తం అంతా కూడా ఏముంది ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, ఏముందిలే తను ఎలాగో సరిగ్గా ఆడి తీసేయండిరా బాబు, ఇలా మాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అది జరుగుతుంది ఇక్కడ. సో మెంటలీ ఆ ఇష్యూ కూడా ఉందన్నమాట. ఇది సంజు శాంసన్. మీకు దీనిలో పాయింట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే కమెంట్ చేసి పెట్టండి, అలాగే నచ్చుంటే లైక్ కొట్టేసేయండి, ఓకేనా. నెక్స్ట్ రింకు సింగ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు, ఒక 4 క్యాచ్లు పట్టాడు. ఫస్ట్ 2 T20Is ఒక 2-3 క్యాచ్లు డ్రాప్ చేశాడు తను. ఫస్ట్ మ్యాచ్ 2 అనుకుంటా. హీ ఫీల్డెడ్ మచ్ బెటర్, అది తన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ప్యూర్ బ్యాటర్గా ఆడతాడు కాబట్టి ఇట్స్ ఆల్ ది మోర్ ఇంపార్టెంట్ దట్ ఫీల్డ్లో మీరు కాంట్రిబ్యూట్ చేయాలి, కొన్ని రన్స్ సేవ్ చేయాలి, వచ్చిన క్యాచ్లు పట్టాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అది తను చేశాడు ఫీల్డ్లో. బ్యాటింగ్కి 2 డౌన్ వచ్చి బ్యాటింగ్ చేశాడు. తన రెగ్యులర్ పొజిషన్ కాదు, అండ్ భవిష్యత్తులో కూడా బహుశా పొజిషన్లో రాకపోవచ్చు, ఫినిషర్గానే ఆడిస్తారు తన్ని. కాకపోతే జరిగింది ఏంటంటే ఇక్కడ ఒక గేమ్ టైం ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ గాడ్స్ ప్లాన్ బేబీ అంటుంటాడే, ఇక్కడ కూడా
తను సక్సెస్ఫుల్ అవ్వాలి అని పైవాడిని వేడుకున్నా కూడా యూజువల్గా పైవాడు ఏం చేస్తాడు, మనకి ఇది ఒకటి కావాలి అంటే ఏం చేస్తాడు దేవుడు, అది ఇచ్చాడు. అది రావడానికి ఏదైతే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, నిన్ను దానిలో పడేస్తారు. ఆ సిచ్యువేషన్ నువ్వు దాటుకొని వెళ్తావా, వెళితే నీకు కావాల్సింది దొరుకుతుంది. సో డైరెక్ట్గా మనకు కావాల్సింది ఇచ్చారు ఎప్పుడు కూడా, మనని ఆ సిచ్యువేషన్లో వేస్తారు. అలానే ఇక్కడ రింకుని కూడా ఈ సిచ్యువేషన్లో వేసినట్టుగా అనిపించింది. అండ్ బాగానే ఆడాడు కూడా, 2 సిక్స్లు కొట్టాడు, ఇన్నింగ్స్ కాస్త ముందుకెళ్తూ ఉండింది. సడన్గా మళ్ళీ పుసుకుని అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా వచ్చి తను అవుట్ అయిపోయాడు. శివం దూబే ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్. తనే ఒక బ్రైట్ స్పార్క్ ఈ మ్యాచ్ మొత్తంలో కూడా, బికాస్ 15 బాల్స్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. హీస్ పుట్టింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు మీరు ప్లేయింగ్ 11 రాస్తున్నప్పుడు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా పేరు రాసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకొక ఆల్రౌండర్ ఫినిషర్ ఎవర్రా అంటే శివం దుబే పేరు రాయాల్సి వస్తుంది ఏమో కూడా కాదు. తను వేసిన 6 ఇన్నింగ్స్లో కనీసం ఒక వికెట్ తీసుకున్నాడు బౌలింగ్ వేసినప్పుడు. తర్వాత బ్యాటింగ్ చేసినప్పుడు అలా కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తున్నాడు. ఇక్కడ 15 బాల్స్ 50 స్కోర్ చేశాడు. స్పిన్నర్స్ని అయితే ఉతికారేశాడు. వైజాగ్ స్టేడియంలో కొడితే గాజువాక్ వెళ్ళి పడిందంట ఒకటి, మధురవాడ దాకా వెళ్ళిందంట ఇంకోటి. 100 మీటర్లు 6లు కొట్టాడు. డారెన్ మిచెల్ కొట్టాడులేండి మధురవాడ దాకా, గాజువాక్ దాకా. ఏ దూరం అయితే అది, నాకు వైజాగ్లో అంతగా ఏరియాలు తెలియదు కానీ డిస్టెన్స్ ఫ్రమ్ స్టేడియము అదొకటి జరిగింది. సో శివన్ దుబే వాస్ ఫెంటాస్టిక్, నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. ఇంకాసేపు ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్ విధంగా అవుట్ అయ్యాడు. మీరు ఎప్పుడైనా అవుట్ అయ్యారు ఇట్లా? అవుట్ అయితే కమెంట్లో చెప్పడానికి నేను అయ్యా ఎంత చిరాకేస్తుంటే రాత్రి నిద్రపట్టి సావదు. ఎందుకంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో మీరు బ్యాకప్ చేయాలి, కాస్త ముందుకు రావాలి, సింగిల్ కోసం చూడాలి కదా. అక్కడ బౌలర్కి తగిలి మీరు క్రీజ్ లోపలే లేకపోతే అవుట్ అయిపోతే ఎట్ట ఉంటుంది, మ్యాచ్ అంట చిరాగ్గా ఉంటుంది. అది అనుభవించాడు పాపం. కొంతమంది అన్నారు అదేంటి బ్యాట్ వెనకాల పెట్టడానికి ఆలోచించాలి కానీ బ్యాట్ని బాల్ని తప్పించుకోవడానికి ఇవేజివ్ యాక్షన్ తీసుకుంటున్నాడు ఏంటని. అది ఇన్స్టింక్ట్. స్లో మోషన్ రీప్లేలో మనకి బ్యాట్ పెట్టాలి కదా అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా జరిగింది. మనోడు కొట్టిన షాటు బాల్ చక్కని దాని వైపు వచ్చింది. ఇన్స్టింక్టివ్గా బాల్ నా వైపు వస్తుందేమో అని బ్యాట్ ఎత్తాడు. అక్కడ వెనకాల పెట్టినా కూడా బహుశా చేరుకునేవాడు కాదేమో. ఇవి జరుగుతుంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ వేస్ టు గెట్ అవుట్. అది జరిగింది శివం దుబేకి. అలా మొత్తాన్ని దాని తర్వాత ఇంకందరూ అలా ప్యాకప్ అయిపోయారు. 50 రన్స్ తేడాతో ఓడిపోయాం. జరిగింది బేసిక్గా ఇదనమాట మ్యాచ్లో. సో నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్లో హోప్ఫుల్లీ శ్రేయసర్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ సంజుకి ఇంకో అవకాశం ఇస్తారనుకోండి తిరువనంతపురంలో. ఎన్ని ఇస్తారా బాబు అనొచ్చు మీరు. ఇక్కడ కొట్టకపోతే ఐ థింక్ కూర్చోబెట్టేస్తారు తను వరల్డ్ కప్లో. హిజ్ ప్లేస్ ఈజ్ అట్ రిస్క్ ఎంత కాదనుకున్నా కూడా. తిలక్ వర్మ ఎలాగో లీడ్ కాబట్టి ఇంకా అవకాశం దొరుకుతుంది. వచ్చుంటే ఎవరో ఒకరిని తీసేయాలి ఆ టాప్ 3లో. ఇషాన్ కిషన్ నిగిల్ అన్నారు. ఐ థింక్ ఇట్స్ అ రిస్ట్ ఇష్యూ. ఫీల్డింగ్ చేసి కింద పడ్డప్పుడు ఏదో కొంచెం దెబ్బ ఉంటుంది. తను మరి ఫిట్ అయిపోతే వెనక్కి వస్తే ఆడిస్తారా, ఇవన్నీ కూడా మనం ప్రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ ఈ మ్యాచ్కి అయితే అంతే. బైదే ఆస్ట్రేలియన్ ఓపెన్లో మీరు గమనించారైతే నోవాక్ జోకోవిక్ ఒక సెట్ కూడా గెలకుండా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళిపోయాడు. ఎట్రా అంటారా, తన అపోనెంట్ ముసెట్టి పాపం బ్యాడ్ లక్కే 2 సెట్లు గెలిచి 3rd సెట్లో ఈ వాజ్ డౌన్ అనుకోండి. బట్ అప్పుడే తన హిప్పో హ్యామ్స్ట్రింగ్ ఏదో పుల్ అయిపోయి భయ్యా నేను ఆడలేని చెప్పాడు. అప్పటికే జోకోవిక్కి తన కాళ్ళకి బ్లిస్టర్లు బొబ్బలు కట్టేసి దానికి టేపింగ్ గట్రా వేసేసి ఏదో చేశారు. మంచి మామూలు నొప్పిలో కాదు. ఇంటికి వెళ్ళిపోతున్నా అనిపించింది. నా మేనేజర్ నా టికెట్ బుక్ చేస్తాడు రిటర్న్ అనుకున్నాను, గెలిచాను, అసలు గెలిచి ఉండకూడదు అన్నాడు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మనం ఆ సెమీస్ ఫైనల్స్ కవర్ చేద్దాం ఏమా. ఓకే, లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్, వాట్ యూ డోంట్ లైక్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adiós, amigos.